ఈరోజు మనము భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన విధంగా మన రాజ్యము సమాఖ్య రాజ్యం అనవచ్చు. అంటే ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ స్టేట్, నాట్ ఏ యూనిటరీ స్టేట్. అంటే భారత రాజ్యము ఒక సిద్ధాంతపరంగా మనం నిజంగా సిద్ధాంతపరంగా పిలవాలంటే రాజ్యం, స్టేట్ అంటే ఈ ప్రాంతాలని స్టేట్ అని పిలుస్తాం కదా ఆంధ్రప్రదేశ్ ఇండియాలో, ఆ స్టేట్ కాదు. ఇండియన్ స్టేట్ అంటే ఇండియా అని పిలువబడే రాజ్యం. సో ఇది ఒక సిద్ధాంతపరమైన కాన్సెప్ట్. సో ఈ రాజ్యంలో ఉన్న రాజ్యాధికారం కేంద్ర ప్రభుత్వము లేక సమాఖ్య ప్రభుత్వము, ప్రాంతీయ ప్రభుత్వము లేక మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం అంటారు. దానికి ఈ రెండింటి మధ్య సమాఖ్య ప్రభుత్వము మరియు ప్రాంతీయ ప్రభుత్వం, ఈ రెండింటి మధ్య అధికార విభజన జరుగుతుంది. అంటే సమాఖ్య ప్రభుత్వ విధానమే అదన్నట్టు. సమాఖ్య ప్రభుత్వ విధానంలో రాజ్యాధికారము ఏదైతే ఉందో, రాజ్యాధికారం అంటే సర్వసత్వాధిక రాజ్యాధికారం ఇది ఇతర దేశంతోని పెరడిస్తోని కంట్రోల్ చేయకుండా స్వతంత్రం ఉండే రాజ్యం ఏదైతే ఉందో, ఇండియా ఏదైతే ఉందో, ఆ ఇండియా అనే రాజ్యం యొక్క అధికారాలు ఫెడరల్ గవర్నమెంట్ మరియు ప్రాంతీయ ప్రభుత్వం వీటి మధ్యన విభజింపబడ్డారు. ఈ విభజింపబడడం వల్ల ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు యూనిటరీ ప్రభుత్వంలో కూడా రాజ్యాధికారం విభజింపబడుతుంది. కానీ ఆ విధంగా యూనిటరీ ప్రభుత్వంలో రాజ్యాధికారం విభజించడము నిజానికి అందులో కేంద్ర ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా అల్టిమేట్గా ఉన్నత అధికారాలు అన్నీ తన చేతిలో ఉంటాయి. అంటే ఇప్పుడు అధికారం అంటే నిజానికి లెజిస్లేటివ్ పవర్స్ అంటే చట్టాలు చేయడం, చట్టాలు అమలు చేయడం కాదు, చట్టాలు చేసే అధికారం. ఈ చట్టాలు చేసే అధికారం ఏదైతే ఉందో సమాఖ్య ప్రభుత్వంలో విభజింపబడుతుంది. దేని మధ్యన? కేంద్ర ప్రభుత్వం, సమాఖ్య ప్రభుత్వం మరియు మన ప్రాంతీయ ప్రభుత్వం. సో ఎందుకు అంటే ఇది మన సమాఖ్య రాజ్యం. సమాఖ్య రాజ్యంలో ఒక రాజ్యం విస్తీర్ణం సామాన్యంగా ఎక్కువ ఉంటుంది. తర్వాత సాంస్కృతికంగా తర్వాత మన సోషల్గా మతపరంగా రాజ్యంలో అనేక మతాలు ఉంటాయి. అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో అనేక మతాలు ఉంటాయి. ఈ వివిధత వలన సామాన్యంగా సిద్ధాంతపరులు ఏం చేశారంటే పెద్ద దేశాలు ఎవరైతే ఉన్నాయో వాటికి సమాఖ్య ప్రభుత్వం బాగుంటుంది. ఎందుకంటే ఉదాహరణకి మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చిన్న ఉన్నా కూడా అక్కడ కల్చర్ ఉంటుంది, అక్కడ వేరే బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు మన ఒక స్వతంత్ర ప్రభుత్వం కనుక ఉంటే, అంటే చట్టాలు చేసే ప్రభుత్వం కనుక ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ కల్చర్ వాళ్ళ యొక్క ప్రత్యేకతను బట్టి చట్టాలు చేయవచ్చు. సో ఆ విధంగా సమాఖ్య ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, రాజ్యాధికారాలు, తర్వాత ప్రాంతీయ ప్రభుత్వాలకు ఉన్న రాజ్యాధికారాలు మనము నిజంగా రాజ్యాంగంలో ఖచ్చితంగా రచించబడి ఉండాలి. ఎందుకంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటేనే అది ఎప్పుడైతే ఒకవేళ ఒక ఆస్పెక్ట్ మీద, ఒక అంశం మీద, ఒక మన సబ్జెక్ట్ మీద అది ప్రాంతీయ ప్రభుత్వము చట్టం చేయాల్సి ఉంటే ఒకవేళ కేంద్రీయ ప్రభుత్వం చట్టం చేస్తుంది అనుకోండి, అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అది రాజ్యాంగం ప్రకారం తప్పవుతుంది. కాబట్టి దాన్ని కోర్టు ద్వారా కానీ లేకపోతే మన సంభాషణ ద్వారా కానీ అది పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే సమైక్యలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సబ్జెక్టుల మీద కేంద్ర ప్రభుత్వం లేకపోతే సమైక్య ప్రభుత్వం చట్టాలు చేయకూడదు. అందుకొరకే రిటర్న్ కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ అక్కడ వస్తుంది. సో అవర్స్ ఇస్ ఎ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా, USA ఈజ్ ఎ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే అది సమాఖ్య, ఇది సమాఖ్య.
సో ఇది సమాఖ్య ప్రభుత్వం మన రాజ్యాంగంలో రచించబడ్డట్టు పార్ట్ 11 జ్ఞాపకం ఉంచుకోవాలి. పార్ట్ 11లో ఇది మన పొందుపరపబడింది అన్నట్టు. ఇందులో ముఖ్యంగా ఇది శాసనాధికారాలు మరియు పాలనాధికారాలు, తర్వాత కొంతవరకు ఫైనాన్షియల్ పవర్స్ కూడా నిజానికి ఈ లిస్ట్ తయారు చేశారు మన రాజ్యాంగంలో. సో ఈ లిస్ట్లో ఏం చేయబడ్డంటే ఇంకొక కేటగిరీ, ఇది లెజిస్లేటివ్ పవర్స్, పాలనాధికారులు, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, తర్వాత ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు. దానికి తోడు అంటే 4వది, అది కూడా చాలా ముఖ్యమైనది. కానీ అది నిజానికి రాజ్యాంగంలో రాయబడకుండా కూడా ఒక సందర్భం వస్తే, ఒక సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కొత్త సబ్జెక్ట్ వస్తే ఆ కొత్త సబ్జెక్ట్ మీద ఎవరు చట్టాలు చేయాలా అనే ఒక ప్రశ్న వస్తుంది. సో ఆ ప్రశ్న వేయడానికి దాని రెసిడ్యూరీ పవర్స్ అనే రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏంటి అంటే అసలు రాజ్యాంగంలో రాయించబడని లేదా సమస్య ఒక సందర్భంలో కొత్త రకమైన సబ్జెక్ట్ వస్తే దాన్ని ఎవరు చట్టాలు చేయాలన్న అనే ప్రశ్న వస్తుంది. సో రెసిడ్యూరీ పవర్స్. సో శాసనాధికారాలు గల లిస్టు, తర్వాత మన పాలనాధికారులు గల లిస్టు, తర్వాత మన ఈ ఆర్థిక అధికారులు గల లిస్టు, మరియు రెసిడ్యూరీ పవర్స్ మిగులు అధికారాలు అని కొత్త అధికారం. సో ఈ ఒక్కొక్క అదే మనం చదవటప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క శాసనాధికారాలు మొదలు తీసుకోవాలా అంటే ఏ అంశాల మీద సమైక్య ప్రభుత్వము చట్టాలు చేయొచ్చు, ఆ లిస్ట్ ఏంటి, ఏ అంశాల మీద సమైక్య ప్రభుత్వము మన శాసనాలు చేయవచ్చు. రెండవది పాలనాధికారం, ఏ అంశాల మీద మన కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయొచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే ప్రాంతీయ ప్రభుత్వము చట్టాలు చేయొచ్చు. పాలనాధికారం అంటే శాసనాధికారులు చదివిన తర్వాత మనం పాలనాధికారం చదవాలి. పాలనాధికారం చదివిన తర్వాత ఆర్థిక అధికారం చదవాలి. సో ఆర్థిక అధికారులకి మన కేంద్ర ప్రభుత్వం ఏ హక్కులు ఉన్నాయి, మనం మాటి కేంద్ర ప్రభుత్వం అంటున్నాం, ఎందుకంటే మనకు కొంచెం విలువైన లక్షణాలు మన రాజ్యాంగంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంటే కానీ నిజానికి సమైక్య ప్రభుత్వం అనాలి. సో మన ఆర్థిక అధికారాలు సమైక్య ప్రభుత్వానికి యూనియన్కి ఏమి అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక అధికారులు ఆర్థిక ఇష్యూల్లో మనకి ప్రాంతీయ ప్రభుత్వం అంటే మనం సామాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే కదా, నిజానికి దాన్ని ఏమన్నారంటే ప్రాంతీయ ప్రభుత్వం అనాలా, రీజనల్ గవర్నమెంట్స్ అనాలా. అంటే అది థియరీ సిద్ధాంతపరంగా కాన్సెప్చువల్ పరంగా తీసుకుంటే. అదేవిధంగా మిగులు అధికారాలు రెసిడ్యూరీ పవర్స్లో కూడా కేంద్రానికి ఉన్నాయా రాష్ట్రానికి ఉన్నాయా అని మనం ఈ ఒక్కొక్క సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్లో మన కేంద్ర ప్రభుత్వము చట్టాలు చేయడానికి ఉన్న అధికారుల యొక్క లిస్ట్, కేంద్ర ప్రభుత్వం అధికారులు చేయడానికి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు మన రాజ్యాంగంలో పొందుపరపబడింది. అయితే అదేవిధంగా మన చెప్పినట్టు పాలనాధికారం, ఆర్థిక అధికారాలు, రెసిడ్యూరీ పవర్స్. ఈ ఫస్ట్ మనము శాసనాధికారాలు తీసుకుందాం. శాసనాధికారాలు ఏ విధంగా మనకి రాజ్యాంగం ప్రకారము విభజింపబడ్డాయి. ముఖ్యంగా అన్ని చేయడానికి మనకి టైం ఉండదు. కేంద్ర మన సమైక్య ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి శాసనాధికారాలు పెద్ద మొత్తము దేశానికి మొత్తము సంబంధించిన విషయాల మీద సమైక్య ఇండియా పార్లమెంటు చట్టాలు చేస్తారు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఫారిన్ అఫైర్స్, విదేశాంగ విధానం సంబంధించి విదేశాంగ విధానం ఎలా ఉండాలా, విదేశాంగ విధానానికి మన కావలసిన చట్టాలు ఏంటి. ఎందుకంటే సామాన్యంగా విదేశాంగ విధానంలో మినిస్ట్రీ ఫామ్ అయిన తన ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు ఏర్పాటైన తర్వాత అందులోకి వెళ్ళి మీకు తెలుసు కదా మన కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది, క్యాబినెట్ ఏర్పడుతుంది మెజారిటీ పార్టీ లీడర్షిప్ కింద. అయితే కేంద్ర ప్రభుత్వం కింద ఏర్పడిన తర్వాత చక్కగా వచ్చేది మన ప్రభుత్వం ఏర్పాటు చేసి చక్కగా మన ప్రభుత్వ విధానాలు మనము ఇండియాకి మన అమెరికాతో ఈ సంబంధాలు కలిగి ఉండాలా, చైనాతో ఈ సంబంధం అని చేయడానికి వీల్లేదు. దానికి ఒక చట్టం చేయాల్సి ఉంటుంది. ఫారిన్ విషయాల గురించి కూడా చట్టం చేయవలసి ఉంటుంది, తర్వాత పాలసీలు చేయవలసి ఉంటుంది. సో చాలా ముఖ్యమైన విషయము కేంద్ర ప్రభుత్వాన్ని విదేశాంగ విధానము వివిధ దేశాలతోని భారతదేశము ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలా అనే విషయాల్లో రాజ్యాంగం రచించబడుతుంది. దాని తర్వాత రక్షణ రంగం కూడా రక్షణ రంగానికి సంబంధించిన చట్టాలు చేయడము, పాలసీలు రూపొందించడము, తర్వాత ఆ పాలసీలు ఇంప్లిమెంట్ చేయడము కూడా మన సమాఖ్య ప్రభుత్వము యూనియన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వము చేస్తుంది. ఇది మళ్ళీ అదేవిధంగా చట్టాలు లేనిది, చట్ట ప్రకారం లేనిది మన డిఫెన్స్ మినిస్టర్ కానీ డిఫెన్స్ సెక్రటరీ కానీ ఎవరు కానీ విదేశాంగ విధానం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మన పాలసీలు రూపొందించి పాలసీలు అమలు చేయడానికి వెళ్ళి అది దాని గురించి కూడా చట్టం చేయవచ్చు. సో విదేశాంగ విధానము అది కొంచెం డిస్కస్ చేసి ప్రొఫెసర్స్ తర్వాత డిప్లొమాట్స్ వీళ్ళందరూ డిస్కస్ చేసి అది ఒక చట్టాన్ని పాలసీని ప్రపోజ్ చేసి ఆ పాలసీని పార్లమెంట్లో పెడతారు. ఆ పార్లమెంట్ దాని గురించి చట్టం చేస్తుంది. పార్లమెంట్ యొక్క ఆమోదం చాలా ముఖ్యం. అదేవిధంగా కరెన్సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశానికి అంతటికి ఒకే కరెన్సీ రూపాయి. దానికి ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్తో సంబంధాలు ఎక్కువ ఉంటాయి. ఆ కరెన్సీ సంబంధించిన విషయాలు రిజర్వ్ బ్యాంకు ఏమేమి విషయాలు చేయాలా, ఏమేమి విషయాల గురించి దాన్ని మన మార్పులు చేర్పులు చేయాలా, కొత్త విధానాలు అనుసరించాలా అనే దాని గురించి కూడా ఫస్ట్ ఏంటంటే మన లిస్ట్లో ఉంది ఏంటంటే ఈ మన లెజిస్లేటివ్ పవర్స్ ఏదైతే ఉన్నాయో ఈ కరెన్సీ గురించి దీని గురించి పాలసీ చట్టాలు మరియు విధానాలు రూపొందించడానికి సమాఖ్య ప్రభుత్వానికి మాత్రమే హక్కులు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఏమనుకున్నామో విదేశాంగ విధానము, ఫారిన్ మన విదేశ సంబంధాలు, దాని తర్వాత మన రక్షణ రంగము, తర్వాత కరెన్సీ మొదలైనవి ఇంపార్టెంట్ ఇవి విషయాలు. అందులో రిక్రూట్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూట్మెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఈ ప్రాంతీయ మన సమాఖ్య ప్రభుత్వం చేసే చట్టాలు విధానాలకు అనుకూలంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన యొక్క పనులను ప్రక్రియలను కొనసాగిస్తారు. సో ఈ విధంగా ముఖ్యమైన స్టేట్ సెంట్రల్ లిస్టులో చట్టాలు ఏదైతే వేటి మీదనైతే సెంటర్ కేంద్ర ప్రభుత్వము లేకపోతే సమాఖ్య ప్రభుత్వం చట్టాలు చేస్తుందో అందులో చాలా ముఖ్యమైనవి విదేశాంగ విధానము సంబంధించిన విషయాలు. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్ ఉంటారు. ఎన్ఆర్ఐస్కి ఏం పర్మిషన్ ఇవ్వాలా, ఎప్పుడు పోవచ్చు, ఎన్ఆర్ఐస్ ఒకసారి వస్తుంది, అసలు ఎన్ఆర్ఐస్ బయట కొన్ని 2-3 సంవత్సరాలు బయట పోవడానికి వీల్లేదు అనే విషయం మీద మన సమాఖ్య ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. ఒక చట్టం కూడా ఇప్పుడు మనం నిజానికి చేసిన చట్టాలను పరిశీలించాలా, చేయబోయే చట్టాలు పరిశీలించాలి. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఒక మన ఫ్రేమ్వర్క్ ఇవ్వబడ్డది. ఆ ఫ్రేమ్వర్క్తో మనము ఆ రాజ్యాంగాన్ని చదివేటప్పుడు ఆ రాజ్యాంగంలో మన కేంద్ర యూనియన్కి ఏ శాసనాధికారాన్ని మేము చర్చించినప్పుడు దానికి అవి ఉన్నాయి మనం చేయొచ్చు. తర్వాత ఏ అంశాలు కొత్తగా వచ్చే ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాంతీయ ప్రభుత్వానికి సంబంధించిన చర్చించి ఆ నిర్ణయించిన తర్వాత ఆ ఇష్యూ మీద ఆ అంశం మీద మనకి మన కేంద్ర ప్రభుత్వం సమాఖ్య ప్రభుత్వం చట్టాలు చేయడానికి వీలు ఉంటుంది అని చెప్పచ్చు. సో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా విదేశాంగ విధానాలు, విదేశ సంబంధాలు,
తర్వాత ఎన్ఆర్ఐ పాలసీస్, మన వాళ్ళు ఇక్కడి నుంచి బయట వేరే 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 రాష్ట్రాలకు వేరే దేశాలకు పోవాలన్నా కూడా ఇటువంటి విధానాలకు అనుసరించాలి. తర్వాత సరాసరి వాళ్ళని అసలే పోవద్దు, బయటికి పోకూడదు, వాళ్ళకి వీసాలు ఇవ్వకూడదు అనే విషయాల మీద కూడా యూనియన్ ప్రభుత్వం చట్టాలు చేయొచ్చు, విధానాలు చేయొచ్చు. ఒకసారి అసలు కొన్ని రోజుల వరకు ఎవరు కాలేదు, ఆ విధానం ఇప్పుడు రాలేదు, కానీ రావచ్చు. ఏది మన యూనియన్ గవర్నమెంట్ అసలు ఎవరు పోకూడదు కొన్ని రోజుల వరకు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్, ఇక్కడ స్కిల్డ్ పర్సన్స్ మనకే కావాలన్నప్పుడు మనము అసలు దాన్ని కేంద్ర ప్రభుత్వం అది, కానీ అది రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ హక్కు లేదు. ఎన్ఆర్ఐల గురించి కానీ ఫారిన్ విదేశాంగ విధానాల గురించి కానీ ఇవి హక్కు లేదు. అదేవిధంగా ఇవి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయాల మీద చట్టాలు చేయకపోవడమే కాకుండా, చట్టాలు ఏం అధికారం లేకపోవడమే కాకుండా, ఏదన్నా ఫారిన్ కంట్రీస్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి కనుక ఏమైనా అవసరాలు ఉంటే, అప్పులు తీసుకోవాలంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు మన 1919లో మన ఆర్థిక సంస్కరణలు తర్వాత అవి వచ్చినప్పుడు కొన్ని మార్పులు జరిగినాయని, ఇంకా మన కేంద్ర ప్రభుత్వానికి, సమైక్య ప్రభుత్వానికి, యూనియన్ గవర్నమెంట్కి ఈ మన అల్టిమేట్ అధికారాలు, దానికి అప్పులు తీసుకోవాలన్నా కూడా, అప్పులు ఇవ్వాలన్నా కూడా, తర్వాత సహాయం తీసుకోవాలన్నా కూడా ఫారిన్ గవర్నమెంట్కి, అదే మన కేంద్ర సమైక్య ప్రభుత్వానికి ఫుల్ ఆర్టికల్స్ హక్కులు ఉన్నాయి. సో అయితే ఇంకొకటి మనం చెప్పుకోవాల్సి ఉందంటే, ఈ విదేశాంగ విధాన విషయాలు తర్వాత ఎన్ఆర్ఐకి ఎన్ఆర్ఐకి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఇక్కడి నుంచి బయటకు పోయే వాళ్ళ మీద, దాని మీద, రక్షణ రంగం మీద, తర్వాత దేశం యొక్క ఆర్థిక రంగానికి సంబంధించిన కాయిన్, మన కరెన్సీ ఏంటో ఆ విషయాల మీద ఏ మాత్రమో మన ప్రాంతీయ ప్రభుత్వాలకి హక్కు లేదు. కరెన్సీ అంతా మన దేశం అంతా ఒకటే కరెన్సీ ఉంటుంది. తర్వాత దాని మీద మన సమైక్య ప్రభుత్వానికి మాత్రమే హక్కు ఉంటుంది. సో ఈ విధంగా ఈ విషయాల మీద కేంద్ర ప్రభుత్వము శాసనం చేస్తారు. అదేవిధంగా శాసనాధికారాలు మన చేసేది ఇంకొక లిస్ట్ కూడా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసింది, అది రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సామాన్యంగా ఎటువంటి విషయాల మీద చట్టాలు చేస్తుందంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వము యొక్క కంట్రోలు, తర్వాత నియంత్రణ, దాని తర్వాత పాలనాధికారం కలిగి ఉండనక్కర్లేదు. ఉదాహరణకి మున్సిపాలిటీలు ఎట్లా ఏర్పడాలా, ఎట్లా అపాయింట్మెంట్ ఉంటాయి, ఎన్నికలు ఇది ఎట్లా ఉండాలా, అది ఎట్లా ఉండాలా, మున్సిపాలిటీకి సంబంధించి, గ్రామ పంచాయతీకి సంబంధించి, తర్వాత పోలీసుకి సంబంధించి, వీటి మీద ఈ అంశాల మీద దానికి కేంద్ర ప్రభుత్వము చట్టాలు చేయవలసి లేదు. మనం సమాఖ్య ప్రభుత్వం విధానాన్ని మనం ఎన్నుకున్నాం కాబట్టి ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగి, ప్రాంతీయ ప్రాముఖ్యత మాత్రమే కలిగి, స్థానిక స్థానిక స్వభావం మాత్రమే కల విషయాల మీద నిజానికి కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క మన పాలనాధికారం కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ కానీ ఇది ఉండడానికి అవసరం లేదు. అందుకొరకే కొన్ని విషయాలలో ఒక లిస్ట్ చేసి, ఏదైతే కేంద్ర ప్రభుత్వ మన రాష్ట్ర ప్రభుత్వ, ప్రాంతీయ ప్రభుత్వం ప్రాధాన్యత ఉందో ఆ విషయాలపై మన ప్రాంతీయ ప్రభుత్వాలే చట్టాలు ఇస్తుంది. అది ముఖ్యంగా స్టేట్ లిస్ట్ అని అంటారు. సో స్టేట్ లిస్టు తయారబడుతుంది. అందులో ముఖ్యమైన విషయాలు ఏంటి? ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ విషయంలో చట్టాలు చేయొచ్చు. అదే అంటే ప్రాంతీయ ప్రభుత్వం. అదేవిధంగా
పోలీస్ శాఖ లా అండ్ ఆర్డర్ దగ్గర మినిస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మినిస్ట్రీ అని క్రియేట్ చేస్తారు స్టేట్కి. సో లా అండ్ ఆర్డర్ ఉంచడం, లా అండ్ ఆర్డర్ మన మెయింటైన్ చేయడం ప్రాంతీయ ప్రభుత్వం యొక్క బాధ్యత మాత్రమే. అదే విషయం మీద అదే విషయాలు దానికి ప్రాంతీయ ప్రభుత్వమే చట్టాలు చేస్తుంది. తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్స్, ఈ కార్పొరేషన్ యొక్క మన సంబంధించిన చట్టాలు చేయడము. రీసెంట్గా నిజానికి కార్పొరేట్ చట్టం కూడా మార్చారు. ఇది మన మున్సిపాలిటీకి అర్బన్ అఫేర్స్కి, తర్వాత ఐటీ రంగానికి కేటీఆర్ మన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు. సో ఈ విషయాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేస్తారు. అదొక లిస్టు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే శాసనం చేసిన లిస్టు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ జైల్స్, సెంట్రల్ జైల్స్ వేరే ఉంటాయి, స్టేట్ జైల్స్ ఉంటాయి. సో స్టేట్ జైల్స్ మీద, జైలు రంగం యొక్క సంబంధించిన విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు. అదేవిధంగా మన ఇవి ఏంటి, స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర శాసనసభ చట్టాలు చేయొచ్చు. ఉదాహరణకి 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారము నిజానికి ఆ రాజ్యాంగ సవరణ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వమే ఆ రాష్ట్రానికి సంబంధించిన శాసనం ఏర్పాటు చేయవచ్చు. రాజ్యాంగం సవరించబడింది, రాజ్యాంగంలో ఒక గైడెన్స్ ఇవ్వబడింది. రాష్ట్ర మనకి నిజానికి కొత్త విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా మసులుకోవాలా అనేది గైడ్లైన్స్ ఇవ్వబడ్డాయి. ఏది, రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం. కానీ అది గైడ్లైన్స్ మాత్రమే. అందులో కేంద్ర ప్రభుత్వమే యొక్క హద్దులు లేవు, హక్కులు లేవు అని చెప్పబడుతుంది. అదేవిధంగా స్థానిక ప్రభుత్వం ఈ విషయాలు కాబట్టి స్థానిక ప్రభుత్వం విధానాలు ఎట్లా ఉండాలా, దానికి ఎటువంటి చట్టాలు అవసరం ఉండాలా, ఆ చట్టం ఎవరు చేయగలుగుతారు అని అందులో గైడ్లైన్స్, కాన్సెప్ట్, కొత్త సిద్ధాంతం ఏర్పాటు చేయబడింది, రూపొందించబడింది. ఏది 74, 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా. కానీ దాన్ని చట్టం చేయడం మాత్రము ఏ ప్రాంతాలకు సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ప్రాంతీయ ప్రభుత్వం ఉందో ఆ ప్రాంతీయ ప్రభుత్వమే, ఆ ప్రాంతీయ శాసనసభ మాత్రమే చట్టాలు చేస్తుంది. అంటే ఉదాహరణకి మన తెలంగాణ అనుకోండి, లేదా ఆంధ్రప్రదేశ్ అనుకోండి. తెలంగాణ లెజిస్లేటర్స్, తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో ఆ తెలంగాణ ప్రాంతానికి చెందిన చట్టం చేస్తుంది. కానీ ఆ 73, 74 గైడ్లైన్స్ బట్టి చేస్తారు. అందులో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ గైడ్లైన్ ఏది తెలుసా మీకు? ఆ 73లో ఉన్న ఇంపార్టెంట్ గైడ్లైన్ ఏంటంటే ప్రతి 5 సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము తప్పకుండా పంచాయతీరాజ్ ఎన్నికలు కండక్ట్ చేయవలసి ఉంటుంది. తప్పకుండా, నో రూల్. ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వము మన పంచాయతీరాజ్కి అంటే స్థానిక ప్రభుత్వాలకి ఎన్నికలు జరపకుంటే మన స్థానిక ప్రభుత్వం అయినా, ఆ స్థానిక ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా, తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఆ పొడిగించడము, తర్వాత మన ఎన్నికలు కండక్ట్ చేయకుంటే అసలు అతని కోర్టు, అతను కానీ ఆ ఏజెన్సీ కానీ ఆ ప్రతిపక్ష నాయకులు కానీ కోర్టుకు వచ్చారు. అది ఇదివరకు 73, 74 రాజ్యాంగ సవరణ రాకముందు అది లేదు. అందుకొరకు ఏమైందంటే బీఆర్నటువంటి ప్రాంతాల్లో, బీఆర్నటువంటి రాష్ట్రాల్లో 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నికలు జరపకుండా ఉండేదండి. జోక్, అది చాలా పెద్ద జోక్. ఐ థింక్ అప్పుడు మన ప్రైమ్ చీఫ్ మినిస్టర్ మన ఇక్కడ ఉండే లాలూ ప్రసాద్. సో కొన్ని రాష్ట్రాల్లో 15 సంవత్సరాల వరకు ఎన్నికలు జరపలేదు.
సో ఆ విధంగా రాజ్యాంగ సవరణ యొక్క గైడ్ లైన్స్తో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ మన మన స్థానిక ప్రభుత్వాల చట్టం ఒకటి చేసింది అన్నట్టు. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత అదే చట్టము కొంచెం మార్పులతో ఆంధ్రప్రదేశ్ వర్తిస్తుంది, తర్వాత మన తెలంగాణ స్టేట్కి వర్తిస్తుంది. సో చాలా ముఖ్యమైన విషయం మన స్థానిక ప్రభుత్వాలు గురించి స్థానిక రాష్ట్ర ప్రభుత్వమే ప్రాంతీయ ప్రభుత్వమే చట్టం చేస్తుంది. అంతేకాకుండా అది తర్వాత పాలనాధికారులు తర్వాత చేస్తాం. అదేవిధంగా కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం, కార్పొరేషన్స్కి ఎన్నికలు కండక్ట్ చేయడం, కార్పొరేషన్స్కి ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేయడం, కార్పొరేషన్కి ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేయడం, దాన్ని కూడా చట్టాలు చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? మళ్ళా రాష్ట్ర శాసనసభ మాత్రమే చట్టం చేయొచ్చు. సో ఈ విధంగా రాష్ట్ర శాసనసభ, ప్రాంతీయ శాసనసభ ప్రాంతాలకు సంబంధించిన విషయాలు, స్థానిక ప్రాముఖ్యత గల విషయాల మీద చట్టాలు చేయడానికి అధికారం ఉన్నది. అదేవిధంగా ఇటువంటి విషయమైన వేరే విషయం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన పోలీస్ శాఖకు సంబంధించిన చట్టాలు చేయొచ్చు. ఇది పోలీస్ రిక్రూట్మెంట్ ఎట్లా ఉండాలా, తర్వాత పోలీస్ విధానం ఎట్లా ఉండాలా, ఎవరెవరికి అధికారాలు ఉంటాయి, తర్వాత పోలీస్ శాఖకి ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఉంటాడు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పోలీస్ శాఖకి లా అండ్ ఆర్డర్ శాఖకి ఒక శాసనం చేయబడుతుంది. సో జైళ్లకు అంతే, తర్వాత ఇతర మన లోకల్ హెల్త్కి సంబంధించి హెల్త్ నిజానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు. అయితే శాసనాధికారులు ఈ విధంగా యూనియన్ గవర్నమెంట్కి, తర్వాత రీజనల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఈ విధమైన శాసన అధికారాలు ఉన్నాయి. అయితే ఈ శాసనాధికారాలలోకి కేంద్ర ప్రభుత్వం యొక్క ఫెడరల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్కి ఒక లిస్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ లిస్ట్లో ఆ కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. అదేవిధంగా మన స్టేట్ ప్రభుత్వానికి, ప్రాంతీయ ప్రభుత్వానికి ఒక లిస్టుకి సంబంధించింది. ఆ లిస్ట్ చేసే రాజ్యాంగంలో పొందుపరపబడింది. పార్ట్ 11లో ఇది పొందుపరపబడింది. ఆ వాటి మీదనే చట్టాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇచ్చిన లిస్టులోని అంశాల మీదనే చట్టాలు చేయాలా, వేరే చట్టాలకు వీళ్ళు. అయితే ఈ సెపరేట్ స్టేట్ లిస్టు, కేంద్ర ప్రభుత్వము లిస్టు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లిస్టు, ఈ రెండు లిస్టులే కాకుండా ఉమ్మడి లిస్టు అనేది ఒకటి. ఉమ్మడి లిస్టు అంటే ఏవేవైతే అంశాలు ఉంటాయో ఆ ఏ అంశాలపై అయితే సమాఖ్య ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము చట్టాలు చేయడానికి అధికారం ఉంటుందో అది ఉమ్మడి లిస్టు. దాన్ని కాంకరెంట్ లిస్ట్ అంటారు. CONCURRENT కంకరెంట్ ఉమ్మడి జాబితా. యూనియన్ జాబితా, రాష్ట్ర జాబితాలే కదా ప్రాంతీయ ప్రభుత్వ జాబితా, మరియు ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో ఏ అంశాలు ఉంటాయి, ఏ అంశాలనైతే ఈ మన కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉండవు, ఏ అంశాలపైన అయితే కేంద్ర ప్రభుత్వము, యూనియన్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయడానికి అవకాశం ఉంటుందో ఆ లిస్ట్ని ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, అది కాంకరెంట్. తర్వాత ఇంకా మన కొన్ని అంశాలపై మన కోవిడ్ వచ్చింది కదా లాస్ట్ 1 yearగా, ఆ కోవిడ్ అటువంటి విషయాల మీద కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయొచ్చు. మన అది విధాన
మన విధానపరమైన విషయాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు, పాలసీ చేయొచ్చు. మన అది రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్త్ని బట్టి అది చేయొచ్చు. సో కొన్ని కామన్ అంశాల మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు చేస్తే దాన్ని ఉమ్మడి జాబితా అంటారు. సో ఈ 3 కాకుండా ఇంకొక లిస్ట్ కూడా ఉంది. ఆ లిస్ట్ అంటే ఈ 3 జాబితాలలో ఏ జాబితాలో కూడా రాని అంశం ఏదైనా ఉంటే కొత్త ఇదివరకైనా ఉన్నది కొత్తగా వస్తాయి. తర్వాత ఎమర్జెన్సీలో కానీ తర్వాత ప్రాముఖ్యతను బట్టి కానీ కొన్ని విషయాలపై చట్టాలు చేయవలసి వస్తే రెసిడ్యూయరీ పవర్స్ అని ఉంటే ఆ రెసిడ్యూయరీ పవర్స్ని సంబంధించి ఎవరు చట్టాలు చేయాలా అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఈ రెసిడ్యూయరీ పవర్స్ మీద చట్టాలు చేయడానికి మన యూనియన్ గవర్నమెంట్కి అధికారాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలకి లేవు, ప్రాంతీయ ప్రభుత్వాలకి లేవు. అది మనం చాలా ముఖ్యంగా గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇటువంటి రెసిడ్యూయరీ పవర్స్ లిస్టు మన వేరే సమైక్య ప్రభుత్వాలలో లేదు. మనము ఈ సేలియంట్ ఫీచర్స్ మన రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో అప్పుడు ప్రారంభంలో చదువుకున్నప్పుడు ఏం చేసాము, ఏం చేసామంటే మన మన సమైక్యాలు చాలా యూనిటరీ లక్షణాలు, ఏకకేంద్ర ప్రభుత్వ విధాన లక్షణాలు ఉంటాయని అనుకున్నాము. ఆ విధంగా చేసుకున్నాము కూడా. ఎందుకంటే మన దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డప్పుడు వివిధ ప్రాంతాల యొక్క లీడర్స్ నాయకత్వాలు ఒక అగ్రిమెంట్కి వచ్చి చేసుకున్నది కాదు. ఇదివరకే సమైక్య ప్రభుత్వం, సమైక్య విధానము, సమైక్య పద్ధతి బ్రిటిష్ కాలంలోనే ఏర్పడింది. ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టింగ్ మన ప్రాంతాలే కొత్త యూనియన్ గవర్నమెంట్లోకి వచ్చినాయి. ఎగ్జిస్టింగ్ మన ప్రిన్సిపల్ స్టేట్స్ మన స్వదేశీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇందులో కలుస్తాయి, కొత్త దేశంలో కలుస్తాయి అని మన బ్రిటిష్ వారు నిర్ణయించారు. సో ఇవన్నీ కలిసి ఒకటికి వచ్చినాయి అంతే, ఒక అగ్రిమెంట్ అనేది ఏం కాలా. కాబట్టి సామాన్యంగా ఏంటంటే మన భారతదేశం యొక్క రాజ్యాంగ ముఖ్య లక్షణం ఏంటంటే ఇక యూనిటరీ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి సిటిజన్షిప్ మీద కేంద్ర ప్రభుత్వము మాత్రమే చట్టం చేయగలుగుతుంది. సిటిజన్షిప్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము లేక మనం ప్రాంతీయ ప్రభుత్వము ఇటువంటి హక్కులు కలిగి లేదు. సిటిజన్షిప్ అనేది ప్రతి పౌరునికి ఒక్క సిటిజన్షిప్ ఉంటుంది. అది ఆ విషయం మీద కేంద్రం శాసనం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1.5 years కింద ఒక సిటిజన్షిప్ సంబంధించిన విషయంపై మన సవరణ జరిగింది. ఏ సిటిజన్షిప్ నిజానికి ఇది మన ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోనే మనకి ఆర్టికల్ 5 నుంచి మనకి సిటిజన్షిప్ పౌరసత్వానికి సంబంధించిన విషయాలు వస్తాయి రాజ్యాంగంలో. ఈ పౌరసత్వానికి సంబంధించిన విషయాలపై సమైక్యకి అధికారం. సో అప్పుడు సవరణ చేయడం జరిగిందన్నమాట. ఆ సవరణ చేసినప్పుడు ఏం చేశారంటే అది మన ఎవరైనా కొత్త వ్యక్తి ఇతర దేశాల నుంచి వస్తే ఆ వ్యక్తి హిందూ అయి ఉంటే, జైన్ అయి ఉంటే, బుద్ధిస్ట్ అయి ఉంటే అతని వ్యక్తికి ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు మన దేశ పౌరసత్వము ఇవ్వవచ్చు అనే చట్టము సవరణ ఒకటి జరిగిందన్నమాట. అయితే అందులో ముఖ్యంగా ఏంటంటే ముస్లిమ్స్ వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వమని ఉంది. అది నేర్చుకోవాల్సింది ఏంటంటే సిటిజన్షిప్ విషయంలో కేంద్ర ప్రభుత్వమే చట్టాలు చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేంద్ర ప్రభుత్వం విధానాలని మన అమలు చేసుకోవాలంటే దాని మీద విధానాలను రూపొందించడం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఏమంటారు దాన్ని, కేంద్ర ప్రభుత్వం ఏదైనా సిటిజన్షిప్
సంబంధించిన చట్టం చేస్తే ఆ చట్టం క్రిటిసైజ్ చేయొచ్చు పార్లమెంట్లో, అంతే కానీ దాన్ని వ్యతిరేకించడానికి వీలు, దాన్ని అమలు చేయాల్సిందే. సో ఈ విధంగా స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, డిస్ట్రిక్ట్ లిస్ట్ మనం శాసనాలు చేయడానికి అధికారం. అదేవిధంగా ఏ అంశాలపై ఎక్స్క్లూజివ్ పవర్స్ మన కేంద్ర ప్రభుత్వము, సమాఖ్య ప్రభుత్వము చట్టాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, కంపల్సరీగా ఎక్స్క్లూజివ్ ఉన్నాయో అదే అంశాలు, ఆ సబ్జెక్ట్స్ మీద పాలనా విధానాలు కూడా రూపొందించి మినిస్ట్రీస్ ఏర్పాటు చేసి తర్వాత అమలు చేయడము అనే బాధ్యత, ఎక్స్క్లూజివ్గా అధికారము సమాఖ్య ప్రభుత్వము, యూనియన్ గవర్నమెంట్కే ఉంటుంది. ఇవి పాలనాధికారులు. సామాన్య పాలనాధికారులు ఏమొస్తాయి, ఒకసారి చట్టం చేసిన తర్వాత చట్టాలు ఇంప్లిమెంట్ చేయడము, చట్టాలు సరిగా ప్రజలకి లాభం పొందడము, లేకపోతే దేశాన్ని రక్షించడము, ఇటువంటి పాలనా సంబంధం విషయాలు ఉంటాయి. దానికి సంబంధించిన విషయాలు కూడా తప్పకుండా రాష్ట్రాలకే, మన కేంద్ర ప్రభుత్వానికే మన పాలనాధికారం ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ పాలనాధికారం అంటే ఫారిన్ మినిస్టర్స్ అపాయింట్ చేయడం, తర్వాత కేంద్ర క్యాబినెట్లో ఫారిన్ మినిస్టర్ తప్పకుండా ఉంచడం, తర్వాత ఫారిన్ లా ఏదైతే చేస్తామో ఆ చట్టంలో ఉన్న అంశాలను చేసేసి మన అది పాలన చేయడం, ఫారిన్ మినిస్టర్ చేయడం, తర్వాత ఫారిన్ సంబంధించిన ఎమ్మెల్యే, మన విదేశాంగ విధానం అంటారు, విదేశాంగ విధానం తర్వాత విదేశాంగ మంత్రులు, విదేశాంగ శాఖ మన సెక్రటరీస్, వీళ్ళందరినీ అపాయింట్ చేయడం పాలనాధికారులు. ఫర్ ఎగ్జాంపుల్ పాలనాధికారులు మన శాసనం చేసిన తర్వాత దానికి సంబంధించిన పాలన మంత్రి, విదేశాంగ మంత్రి అయితే అతను ఫారిన్ కంట్రీస్ పోయి ఆ శాసనం చేసిన ప్రకారం, ఆ శాసనం ప్రకారం విదేశాంగ విధానంలో మన కొత్త విదేశాంగ విధానం తయారు చేయడము, లేదా ఉన్న విదేశాంగ విధానాన్ని అమలు చేయడము జరుగుతుంది. సో ఇవన్నీ పాలనా పరంగా, పాలనా పరిధి, పాలనా అధికారుల పరిధి ఏదైతే ఉందో ఆ సామాన్యంగా సెంట్రల్ లిస్టు వస్తుంది. ఇంకేదన్నా సెంట్రల్ లిస్టులో మెన్షన్ చేయకుండా కూడా నిజానికి అది వాటి అధికారం, పాలన సంబంధాలు మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అయితే ఈ కేంద్ర ప్రభుత్వమే వాటికి అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెల్త్ అనేది కేంద్ర ప్రభుత్వం నిజానికి ప్రతి విషయంలో పర్టికులర్గా లాక్డౌన్ నియమించడానికి కేంద్ర ప్రభుత్వము విధానము నిర్ణయించింది, తర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది కూడా. దాన్ని తప్పకుండా ఆ గైడ్లైన్స్ పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ ప్రకారం తప్పకుండా రాష్ట్రాలన్నీ పాల్గొనడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 రోజు 2 రోజులు కూడా మనకి వ్యవధి ఇవ్వకుండా సడన్గా 1.5 years కింద 2 years మన లాక్డౌన్ విధించాడు మోడీ ప్రభుత్వం. అందరు ఫాలో అయ్యారు. దాంట్లో చాలామంది నష్టపోయారు కూడా. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య పట్టణాలలో, ముఖ్య పట్టణం నుంచి మన పల్లెటూళ్ళకి పోయే కార్మికులు, వలస కార్మికులు నిజానికి ఆ లాక్డౌన్ విధించకుండానే ఉరకడం జరిగింది. వందల మైళ్ళు మన పరిగెత్తడం, నడవడం జరిగింది. చాలామంది చనిపోయారు కూడా, చాలా మంది బాధలు పడ్డారు. కానీ అది పాలనాధికారం దానిపై, ఆ విషయంపై మన నేషన్కి సంబంధించిన అది వైరస్, కరోనా వైరస్ నేషన్కి సంబంధించింది కాబట్టి దాని మీద కేంద్ర ప్రభుత్వం మన విధానాన్ని రూపొందించి ఒక మన పాలసీని, ఏది లాక్డౌన్ పాలసీని అన్ని రాష్ట్రాలపై రుద్దడం జరిగింది. సో కొందరు చనిపోయారు, అది వేరే విషయం. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాలనాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలైతే కేంద్ర ప్రభుత్వం విషయాలకు సంబంధించిన పాలనాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఎక్స్క్లూజివ్గా స్థానిక ప్రభుత్వం. ఒక స్థానిక ప్రభుత్వం లా అండ్ ఆర్డర్, తర్వాత స్థానిక ప్రభుత్వం చట్టాలు చేయడానికి, అదే అంశాలపై చట్టాలు చేసిన తర్వాత చట్టాలను అమలు చేయడానికి పాలనాధికారులు కావాలి. పాలనాధికారులు అమలు పాలన సరిగా ఉండాలంటే దానికి సంబంధించిన మన స్థానిక మన పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండాలి, అమలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రమల్లి
ఎర్రవెల్లి అనే మంత్రి, కృష్ణ అనే మంత్రి దానికి మన పాలనకు సంబంధించిన స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు మన నిర్ణయించి పాలన కొనసాగిస్తాడు. దానికి పర్టికులర్గా దానికి కూడా సెక్రటరీ ఉంటాడు, మన ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఐఏఎస్ ఆఫీసర్ యొక్క హెల్ప్తో మొత్తం అతని పాలన సాగిస్తాడు. అంటే అమలు రిక్రూట్మెంట్ కానీ ఇంకా అనేక విషయాలు ఉంటాయి. అదేవిధంగా కార్పొరేట్, మున్సిపల్ కార్పొరేట్, మినిస్టర్ ఉంటారు. మినిస్టర్ ఆధ్వర్యంలో దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీ ఉంటారు. ఆ సెక్రటరీస్ నిజానికి పాలనను కొనసాగిస్తారు. ఇది మన మున్సిపాలిటీకి సంబంధించిన శాసనం చేసిన తర్వాత శాసనాలలో ఉన్న అంశాలను పరిపాలించడానికి, పాలన కొనసాగడానికి మినిస్టరు, మన ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్, అవి మన కింద పాలన కొనసాగుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ, హోమ్ మినిస్టర్, దానికి ఉన్న చట్టం, ఆ చట్టం ప్రకారంగా అధికారులు నియమింపబడతారు. తర్వాత మినిస్టర్ కూడా అపాయింట్ చేయబడతారు. సో దానికి సరి అయిన ఫర్ ఎగ్జాంపుల్ చాలా ముఖ్యమైన విషయం పోలీస్ శాఖ. పోలీస్ శాఖలో ఎస్ఐలు, వాళ్ళు ఎస్పీలు అందరూ నియమించబడాలంటే రిక్రూట్మెంట్ జరగాల. సరే చూడండి, ఈ రిక్రూట్మెంట్, పోలీసు యొక్క రిక్రూట్మెంట్కి, పాలనకి నిజానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వమే పోలీసులని ఇప్పటికీ టైం టు టైం అవసరం ఉన్నప్పుడు ఎంత అవసరం అంత సంబంధాన్ని మన కానిస్టేబుల్స్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, ఇన్స్పెక్టర్ని నియమించడం జరుగుతుంది. సో అది మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వముకు ఉన్న పాలనాధికారులు, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, అది కూడా లిస్ట్ చేయబడుతున్నారు. అదేవిధంగా కామన్ ఉమ్మడి జాబితా పాలనాధికారులు ఉంటాయి. సో ఉమ్మడి జాబితాలో పాలనాధికారులకి సమన్వయం ఎట్లుండాలా, అటు దాని ఉమ్మడి జాబితాకి సంబంధించిన పాలన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ వీటి మధ్యన ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సయోధ్య ఉంటుంది, సయోధ్య ఉండాలి. ఆ సయోధ్య కానీ ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మాత్రము సామాన్యంగా సమాఖ్య ప్రభుత్వానికి హక్కులు ఎక్కువ ఉంటాయి. సమాఖ్య యొక్క ప్రభుత్వం యొక్క మన ఆ ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద మన పాలన కొనసాగించడానికి హక్కులు ఉన్నాయి, పాలనా అవసరాలకి హక్కులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ శాఖ ఉంది, మన రక్షణ శాఖ, లా అండ్ ఆర్డర్ ఉంది. లా అండ్ ఆర్డర్లో కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయింది. అట్లా ఫెయిల్ అయినప్పుడు తమ యొక్క పాలనా అధికారం అంతా కొన్ని సందర్భాలలో మొత్తము రద్దు చేయబడుతుంది. ఆ పాలనా అధికారము మన సమాఖ్య ప్రభుత్వము, యూనియన్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాన్ని ఎమర్జెన్సీ అంటారు, దాన్ని ప్రెసిడెన్షియల్ రూల్ అంటారు. సో ప్రెసిడెన్షియల్ రూల్ టైంలో ఈ పాలనా అధికారాలు, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అన్ని కేంద్రం చేతులకు పోతాయి. అంటే పాలనా పరంగా ఉమ్మడి జాబితాలో ఏదైతే ఉన్నారో ఉమ్మడి జాబితాకి సంబంధించిన విషయాలలో సామాన్యంగా ఈ సమాఖ్య ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పై చేయి ఉంటుంది. సో అదేవిధంగా రెసిడ్యూరీ పవర్స్ కూడా చట్టాలు చేసినా లేకపోతే చట్టాలు చేయకుండా కూడా పాలనా అంశాలు మాత్రము కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఉంటాయి, ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. రెసిడ్యూరీ పవర్స్ ఆర్ గివెన్ టు ద స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్. సమాఖ్య ప్రభుత్వము, యూనియన్ ప్రభుత్వానికి మాత్రమే ఉన్నాయి అని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన రాజ్యాంగాన్ని అనుసరించి సమాఖ్య ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత మన ఇది సో
స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం సామాన్యంగా స్థానిక ప్రభుత్వాల రాజ్యాంగ సవరణలో ఏ విధంగా డిస్కస్ చేశారో అదే విధంగా మన రాష్ట్రం చేసిన ప్రత్యేక చట్టం ఏదైతుందో స్థానిక ప్రభుత్వాల చట్టం ఏదైతుందో ఆ స్థానిక ప్రభుత్వ చట్టం ప్రకారం ఆ స్థానిక ప్రభుత్వ స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కి జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ ఉంటాడు. తర్వాత అదే స్థానిక ప్రభుత్వంలోనే మండల్ చైర్మన్ ఉంటాడు. అదేవిధంగా గ్రామ లెవెల్లో గ్రామ సర్పంచ్ ఉంటాడు. ఆ పాలన ప్రకారం ఆ పాలన ఎట్లా జరుగుతుంది, పాలనాధికారులు ఎట్లా ఉంటాయంటే ఆ పాలన ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట ప్రకారం ఆ పాలన జరుగుతుంది. ఇది వేరే మొత్తం చట్టమే రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టమే రాజ్యాంగ సవరణ ద్వారా జరుగుతుంది. ఇది 73-74 తర్వాత. కానీ శాసనం చేసిన తర్వాత మాత్రం సామాన్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ హక్కులు, ఎక్కువ మన చొరవ తీసుకోవడానికి హక్కులు ఉంటాయి. సామాన్యంగా స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వానికి లొంగి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఫండ్స్ అనేది సామాన్యంగా రాష్ట్ర ప్రభుత్వమే అలాట్ చేస్తుంది. తర్వాత కొన్ని చాలా స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఫండ్స్ ఏదైతే కేంద్రం నుంచి వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుతాయి. అది ఈ మధ్యన సామాన్యంగా రాష్ట్ర ప్రభుత్వము మన స్థానిక ప్రభుత్వం యొక్క నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయకుండా పోతుంది. అది నిజానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే అనాలి. ఎందుకంటే నువ్వు దాన్ని పూర్తిగా స్వతంత్రంగా లేదు, మన స్థానిక ప్రభుత్వాలను నీ కింద ఉంచుకున్నావు, అంటే రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంచుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైన మన మన పొజిషన్ మన వ్యవస్థ ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ పంచాయతీ. సామాన్యంగా ఈ మధ్యన మన రాష్ట్రంలో కానీ మన పక్క తెలుగు రాష్ట్రంలో కానీ ఏమైందంటే సర్పంచులు ఏర్పడిన తర్వాత, సర్పంచులు ఎన్నికైన తర్వాత సర్పంచుల యొక్క మన సంబంధించిన వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని రోడ్డు పోయించినా లేకపోతే బావులు తగ్గుతుంది ఏదైనా పని చేయించినా కూడా దానికి సంబంధించిన బిల్లులు సరిగా పాస్ కావడం లేదు. అతను కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మన సర్పంచ్ యొక్క అధికారం మన పర్మిషన్తో మండలి పర్మిషన్తో రోడ్డు పోయిస్తాడు, కాంట్రాక్ట్ చేస్తాడు, బిల్డింగ్ కడతాడు, దానికి ఖర్చు పెడతాడు, లక్షల ఖర్చు పెడతాడు. కానీ పని అయిన తర్వాత దానికి బిల్లు రావడం. అది నిజానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంకే ఎక్స్క్లూజివ్ రైట్ ఉంది స్థానిక ప్రభుత్వం మీద. రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేసింది ఎక్స్క్లూజివ్ రైట్స్. సో ఈ విధంగా మనకి నిజానికి మన దేశంలో మొత్తం మీద చూస్తే సమాఖ్య ప్రభుత్వము నిజంగా ఉన్నది అనుకోవచ్చు. అందులో కొన్ని కేంద్రీకృత ఏకకేంద్ర లక్షణాలు ఉండొచ్చు. కానీ మొత్తం మీద చూస్తే మాత్రం సమాఖ్య ప్రభుత్వం ఉదాహరణకి అడ్మిన్ పాలనాధికారి అంటే చూస్తున్నాం మనం. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళు యూపీఎస్సి ద్వారా ఎన్నికైన తర్వాత నియమించబడిన తర్వాత ఆ క్యాడరు ఒక ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అని, తెలంగాణ క్యాడర్ అని, తర్వాత బీహార్ క్యాడర్ అని, ఆ క్యాడర్లోకి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని, ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇందువల్ల చేస్తారు అన్నట్టు. చేరిన తర్వాత ఆ క్యాడర్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ అధికారుల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. ఇది మనం చాలా ముఖ్యంగా గమనించవాలి. అంటే మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం మంచి అధికారాలు కలిగి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ అథారిటీస్ ఓవర్ ద ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్. అంటే ఏదైనా ఘర్షణ, ఏదైనా సమస్య, దాంట్లో ప్రొసీజర్ ఉంటుంది. ఏదైనా ఘర్షణ ఇచ్చి వచ్చినప్పుడు మన కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ తీసుకుంటుంది, అది వేరు. కానీ రోజు వాళ్ళని నియమించడం, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం,
ఈ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన డబుల్ బెడ్రూమ్స్ లేకపోతే ఇంకేదైనా సంక్షేమ కార్యక్రమానికి రేషను లేకపోతే కొత్తగా మన 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 రాష్ట్రానికి సంబంధించిన భూములు అమ్మడము, వీటన్నిటికీ స్థానిక విషయాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆ జిల్లాకి ఆ ప్రాంతానికి ఏ జిల్లా కింద వస్తుందో ఏ ఆఫీసర్ వస్తాడో ఆ జిల్లాకి సంబంధించిన ఆఫీసర్ని కంట్రోల్ చేసి అతనికి మన ఆర్డర్స్ పాస్ చేసి ఆ జిల్లా అధికారిని స్పెషల్గా ఎమర్జెన్సీలో కొన్ని మన విషయాన్ని అమలు చేయమని అధికారము చెలాయించడానికి మన చీఫ్ సెక్రటరీకి మన చీఫ్ మినిస్టర్ ఇస్తాడు, లేకపోతే ఆ ప్రత్యేక శాఖకు సంబంధించిన మినిస్టర్ ఇస్తాడు. సో పాలనా సంబంధంలో నిజానికి ఇటువంటి మన అధికారాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నాయి. సో న్యాయాధికారులు కనుక చూస్తే నిజానికి మన దేశంలో ప్రభుత్వాలకి అంటే కేంద్ర ప్రభుత్వం కానీ సమాఖ్య ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నిజానికి స్పెషల్ అధికారాలు లేవు అని చెప్పవచ్చు. ఒక అపాయింట్మెంట్లో కానీ తర్వాత ఎందుకంటే ప్రతిదీ చట్ట రూపంలో విధాన రూపంలో సివిల్ కోడ్ అని సివిల్ ప్రొసీజర్ కోడ్ అని తర్వాత మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని మన పార్లమెంట్ చేసిన కోడ్ యాక్సెప్ట్ చేసిన కోర్ట్స్ ఆ కోర్ట్స్ ప్రకారము న్యాయస్థానాలు ఏర్పాటు చేయబడ్డాయి. న్యాయస్థానాలు ఏర్పాటు చేయడంలో కొంతవరకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న విషయాలపై కేంద్ర ప్రభుత్వం ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఉన్న విషయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ జస్టిస్ ఉంటాడు, హైకోర్టు జస్టిస్ ఉంటాడు. ఆ హైకోర్టు జస్టిస్ని గవర్నర్ క్యాబినెట్ యొక్క సలహా మీద అపాయింట్ చేస్తారు. ఇతర జడ్జెస్ కూడా కొన్ని మన అర్హతలను బట్టి ఇతర జడ్జెస్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి వచ్చినప్పుడు రాష్ట్రానికే ఎక్స్క్లూజివ్ అధికారాలు ఉన్నాయి. సమాఖ్య స్థాయి కేంద్ర ప్రభుత్వ స్థాయి పోయేవరకు మనం కేంద్ర ప్రభుత్వానికే కేంద్ర పార్లమెంట్కే హక్కులు ఉన్నాయి. సో ఈ విధంగా డివిజన్ ఆఫ్ పవర్స్ దానికి మన రాజ్యాంగంలో బాగా సుస్పష్టంగా జరిగింది. అట్లా జరగడం వల్ల మనము మన దేశము సమాఖ్య ప్రభుత్వము కలిగి ఉంది అని చెప్పక తప్పదు. సో ఇంకా నిజానికి కొన్ని విషయాలు ఉంటాయి. మన ఏ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లిస్ట్ ఉందో ఆ లిస్టులో నిజానికి 1, 2, 3, 4 ఏమేమి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆ రాష్ట్ర లిస్ట్ ఏంటి, ఆ రాష్ట్ర లిస్టులో ఉన్న శాసనాధికారులు ఏంటి, పాలనాధికారులు ఏంటి అనేది మనము సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్లో ఏముంది, ఆ ఎగ్జామినర్ ఇచ్చిన మన క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన యొక్క అతని ఉద్దేశం ఉంది ఆ క్వశ్చన్లో, ఆ క్వశ్చన్ మాత్రమే సూటిగా ఆన్సర్ రాయాలి. అతను అడిగింది శాసనాధికారులు అయితే మనం స్టూడెంట్ పాలనాధికారాలు పాలనా విధానాల గురించి రాయకూడదు, డైరెక్ట్ అదే సుస్పష్టంగా మనం లిస్ట్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటుందంటే మనము ఆ క్వశ్చన్కు ఆన్సర్కి ఎంత టైం ఉందో ఆ టైంలో మనకి సరిపోయిన ఆన్సర్ ఫుల్ ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది, మనకి ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ విధంగా మనం ఇంకా వివరంగా పోతే ఇంకా 1 అవర్ పడుతుంది చేయడానికి. కానీ మన దేశంలో సుస్పష్టంగా సమాఖ్య ప్రభుత్వం ఉంది. కొన్ని భేదాలు ఉండొచ్చు ఇతర సమాఖ్య ప్రభుత్వాలతో. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్, USA గవర్నమెంట్,
యుఎస్లో సింగిల్ సిటిజన్షిప్ లేదు, డబుల్ సిటిజన్షిప్ ఉంది. తర్వాత రాష్ట్రాలకు వేరే రాజ్యాంగం ఉంది, మన కేంద్రానికి వేరే రాజ్యాంగం ఉంది, అంటే సమాఖ్య వేరే రాజ్యాంగం ఉంది. అటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఎంతవరకు కొన్ని మార్పులను భేదాలు ఉన్నాయి, కొన్ని భేదాలు ఉన్నా కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉండవలసిన అన్ని సమాఖ్య లక్షణాలు మన సమాఖ్య ప్రభుత్వంలో ఉన్న డివిజన్ ఆఫ్ పవర్స్ ఏ విధంగా ఉన్నాయి, శాసనపరమైన విషయాలు ఏంటి, శాసనపరమైన కేంద్ర జాబితా ఏంటి, శాసనసభ మన పాలన సంబంధించిన కేంద్ర జాబితా ఏంటి, మన మన ఆర్థిక సంబంధమైన కేంద్ర జాబితా ఏంటి, మన రాష్ట్రానికి సంబంధించిన శాసన జాబితా ఏంటి, శాసన అధికారుల జాబితా ఏంటి, పాలన అధికారుల జాబితా ఏంటి, మొదలైన విషయాలు అది. అయితే ఉమ్మడి జాబితాలో సామాన్యంగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ వస్తాయి. వాటిపై అల్టిమేట్గా మన కేంద్ర ప్రభుత్వానికి హక్కులు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి సమాఖ్య ప్రభుత్వానికి కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీలో కానీ అది కానీ సామాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంశాలపై అధికారులపై ఆధిక్యత సంపాదించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కకు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటాం. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి మనం ఇదివరకు వేరే సెషన్లో నేర్చుకున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే విషయాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 3 సందర్భాలలో మన కేంద్ర ప్రభుత్వము మన మన ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మన దేశంపై విదేశీయులు ఇతర దేశాలు దండెత్తినప్పుడు ఎమర్జెన్సీ విధించవచ్చు. ఆ ఎమర్జెన్సీ విధించినప్పుడు దానికి అన్ని రంగాల్లో చట్టాలు చేయడానికి అధికారం. అదేవిధంగా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో కానీ చాలా రాష్ట్రాల్లో కానీ ఒక రాష్ట్రంలో కానీ పాలనాపరంగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్ విధించడము జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షేమం ఏర్పడినప్పుడు మన కరువులు కాలాలు ఏర్పడినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము మన ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఆ కాలంలో తగిన శాసనాలు చేయొచ్చు, తగిన విధాలను రూపొందించి అమలు చేయవచ్చు. సో కానీ అవి ప్రత్యేక సందర్భంలో కొంతకాలమే ఉంటాయి, ఎప్పటికి ఉండడానికి ఆ విధానం ఎంతకాలం ఉండాలనో అదే చట్టంలో అదే అడ్మినిస్ట్రేటివ్ రూల్లో అది స్పష్టం చేయబడుతుంది. ఆ స్పష్టం చేసిన తర్వాత మళ్ళా కొత్త చట్టం తీసుకురావాలి, కొత్త పాలన తీసుకురావాలి, కొత్త డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ ప్రకారం మళ్ళీ అది పొడిగించడము లేకపోతే అక్కడికి సమాప్తం చేయడము జరుగుతుంది. సో ఎమర్జెన్సీ పవర్స్ అనేది మన సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ ఏర్పాటు చేయడం. మరి వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఏంటి తెలియదు, కానీ ఒకవేళ మన కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రెసిడెంట్ రూల్ ఏర్పరిస్తే రాష్ట్రంలోని ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకులై మనం వచ్చే ఎలక్షన్స్లో ఎన్నుకోకపోవచ్చు, ఓటు వేయకపోవచ్చు అనే అండర్స్టాండింగ్ కావచ్చు అన్నది. అందుకొరకే సామాన్యంగా మన మోడీ ప్రభుత్వ కాలంలో రెండవ మన ప్రభుత్వం అయిపోవస్తుంది. ఈ కాలంలో మన వేరే విధంగా తమ ఆధిక్యాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎమర్జెన్సీ పవర్స్ ప్రెసిడెంట్ రూల్ మాత్రం డిక్లేర్ చేయలేదు. సో ఈ విధంగా మన సమాఖ్య ప్రభుత్వం మనకు కొన్ని ప్రత్యేకమైన స్వభావాలు కలిగింది. ఆ స్వభావాలు ఏంటో ఆ ప్రత్యేకత ఏంటో మనం చాలా స్పష్టంగా తెలుసుకొని జ్ఞాపకం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.